नमस्कार, मैं हूं आपके साथ प्रिया। आप देख रहे हैं TTN 24 न्यूज। आज की खबरों की शुरुआत कुछ बड़ी खबरों के साथ। एवर कॉलेज ऑफ नर्सिंग और MLT वार्षिक स्नातक समारोह सरूर नगर हैदराबाद में आयोजित किया गया है। लोकसभा सांसद डीके अरुणा इस कार्यक्रम में मुख्य अतिथि थे। प्रत्येक छात्र के लिए शिक्षा बहुत महत्वपूर्ण है। डीके अरुणा ने कहा कि अवेयर गांव के गांव में कस्बों में कई सेवा कार्यक्रम कर रहे हैं। दुनिया शिक्षा के माध्यम से जी सकती है। लोकसभा एमपी डीके अरुणा ने कहा कि कश्मीर पहलगांव में पर्यटकों पर आतंकवादी हमला एक गंभीर कार्रवाई है। केवल 26 पर्यटकों की मौत हो गई है। ये बहुत ही शर्म की बात है। कर्नाटक के मुख्यमंत्री सिद्धारमैया को हैरान होने की जरूरत नहीं है। आप हिंदू हैं या मुस्लिम, ये जानना और मानना अनुचित है। అదే విధంగా మొన్న కాశ్మీర్ పహల్గామ్ లో జరిగినటువంటి దాడి, ఈ దాడి మన దేశవ్యాప్తంగానే కాదు, అన్ని ప్రపంచ దేశాలనే దిగ్భ్రాంతికి గురి చేసింది. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేయడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది ఒక అమానుషమైనటువంటి దాడి, హేయమైనటువంటి దాడి. ఉగ్రవాదులు పూర్తిగా పిరికి పందలుగా మారి పాకిస్తానీలు ఈ ఉగ్రవాది దాడి వెనుక ఉన్నటువంటి పాకిస్తానీలు పిరికి పందలుగా పర్యాటకుల పైన, అంటే చేతిలో ఎలాంటి ఆయుధాలు లేనటువంటి నిరాయుధులైనటువంటి వారి పైన, పర్యాటకులు అక్కడ కాశ్మీర్లో ఎండాకాలము వేసవి సెలవుల్లో భార్య పిల్లలతో వాళ్ళు ఆ వేసవి సెలవులకు అక్కడ ఆ ప్రాంతంలో వెళ్లి చూడాలని, కాశ్మీర్లో ఉన్నటువంటి అందాలను చూడాలని, ఆ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా అక్కడ పెద్ద ఎత్తున టూరిజం లేకపోవడము, 370 ఆర్టికల్ రద్దు తర్వాత, ఆ ప్రాంతంలో నరేంద్ర మోదీ గారు 370 ఆర్టికల్ ని రద్దు చేసిన తర్వాత, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో 370 ఆర్టికల్ ని రద్దు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకొని 370 ఆర్టికల్ ని రద్దు చేసి శాంతియుతంగా ఈరోజు కాశ్మీర్ లో అభివృద్ధి జరుగుతా ఉంది. ఎన్నికలు జరిగినాయి శాంతియుతంగా. ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రజలే కాకుండా ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున చూడడానికి కూడా పెద్ద ఎత్తున వేరే రాష్ట్రాల నుంచి కానీ దేశవ్యాప్తంగా దేశ నలుమూలల నుంచి అక్కడికి పర్యాటకులు వెళ్తున్నారు. విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. స్విట్జర్లాండ్ కు తీసిపోని విధంగా ఉన్నటువంటి కాశ్మీరు ప్రాంతాన్ని చూడడానికి మరి ఎంతో మంది పర్యాటకులు మరి రోజు వస్తుపోతున్నటువంటి సందర్భంలో అక్కడ పర్యాటకుల పైన ఆ దాడి అంటే చాలా హేయమైనటువంటి దాడిగా వర్ణించవచ్చు. ఈరోజు ఒక పిరికి పంద చర్యగా దాన్ని మనం అందరం కూడా భావించవచ్చు. పాకిస్తాన్ ఏదైతే ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక భారతదేశం ప్రపంచవ్యాప్తంగా పొందుతున్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రిగా ఈ దేశానికి అనేక రకాలుగా కీర్తిని, ఈ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క కీర్తిని వ్యాపింపజేసి వారికి దొరుకుతున్నటువంటి పెద్ద ఎత్తున ఆదరణ కానివ్వండి, అభిమానం కానివ్వండి, గౌరవం కానీ చూసి ఓర్చుకోలేక ఈరోజు భారతదేశాన్ని ఈరోజు అశాంతి పాలు చేయాలని, పెద్ద ఎత్తున మత కల్లోలాలు రెచ్చగొట్టాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టాలని, హిందువా అని అడిగి వాళ్ళని ఐడి అడిగి వాళ్ళని కలమా చదవమని అడిగి వాళ్ళని హిందువులమని చెప్పగానే వాళ్ళని కూటాబెట్టి షూట్ చేసి అసలు చాలా దారుణమైనటువంటి ఘటనగా ఈ మందరం కూడా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క సంఘటన తర్వాత పెద్ద ఎత్తున ఉడికిపోతున్నటువంటి విషయం ఉంది. ఏదో దాడి 26 మంది మీద కాదు, భారతదేశం పైన దాడి, భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల పైన దాడి, మన అందరిపైన దాడిగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దాడిని మరి నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున ఈ దాడికి తగినటువంటి మూల్యాన్ని పాకిస్తాన్ చెల్లించక తప్పదనేటటువంటి సందేశాన్ని ఇప్పటికే ఇచ్చారు. ఖచ్చితంగా ఈ యొక్క పాకిస్తానీ ఉగ్రవాదులు ఏదైతే ఉన్నారో, ఏదో ఈ దేశాన్ని ఉగ్రవాద మూకలు అల్లకలోలను సృష్టించాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఎప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఖచ్చితంగా తగిన మూల్యాన్ని పాకిస్తాన్ చెల్లించుకోక తప్పదని చెప్పి నరేంద్ర మోదీ గారు ఉన్నంత వరకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి భయం పడాల్సినటువంటి అవసరం లేదు. ధైర్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా సంఘటితమై పాకిస్తాన్ యొక్క దాడి మీద పూర్తిగా వారికి గుణపాఠం చెప్పే విధంగా, ఉగ్రవాద మూకలను అంతమొందించే విధంగా, ఉగ్రవాదాన్ని అంతమొందించే విధంగా ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అండగా నిలబడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.